హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవితంలో ఎవరైనా సరే కష్టపడితే కష్టమే వస్తుంది, కానీ డబ్బులు రావు. ఇదేంటి లాజిక్ కొత్తగా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎస్, నువ్వు కష్టపడితే కష్టం మాత్రమే వస్తుంది, డబ్బులు నీకు రావు. నీకు డబ్బులు రావాలంటే సునాయాసంగా హ్యాపీగా కూర్చున్న చోటుకే నీ దగ్గరికి డబ్బులు రావాలని నువ్వు ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నీ సుప్త చైతన్య ఆత్మతో నువ్వు ఆలోచన రహితంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు డబ్బులు రావడం అనేది మొదలవుతుంది. ఇది చెప్పడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు, ఒక్కసారి ఆచరించి చూడు. నీ యొక్క ఆలోచనని ఫోకస్ డబ్బు పైన పెట్టు. అది డబ్బు పైన మరలిచ్చినప్పుడు మాత్రమే నీకు డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా? ఎస్, అయస్కాంతం ఇనుముని ఎలా ఆకర్షిస్తుందో నీ యొక్క మనసు నువ్వు పదే పదే దేన్నైతే కోరుకుంటావో అది నీ దగ్గరికి రావడం జరుగుతుంది. అది డబ్బైనా సరే, ఇతర ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నథింగ్ ఈ సృష్టిలో మనకు కానిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మన దగ్గరికి రావడం జరుగుతుంది. మన ఆలోచనలు, మన ఆలోచన విధానాన్ని, మన మైండ్ సెట్ని ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీ దగ్గరికి డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఇంతటి అనంతమైన ఈ విశ్వంలో నువ్వు మాత్రమే ఎందుకు అలా ఒక్కచోటే కూర్చొని ఉన్నావు? ఒక్కసారి ప్రయత్నం చేయి. ఒక్కసారి ప్రయత్నం చేస్తే నీకంటూ నువ్వు ఎంతటి ఉన్నత శిఖరాలకు వెళ్తావు, నువ్వు ఎంత గొప్పవాడివో నీకు తెలిసిపోతావు. ఒక చిన్న స్వీట్ షాప్తోనే మొదలుపెట్టిన పుల్లారెడ్డి ఇప్పుడు కొన్ని లక్షల టర్న్ ఓవర్ చేస్తున్నాడు, లక్షల కోట్ల టర్న్ ఓవర్లు చేస్తున్నాడు. రామోజీరావు గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎంతటి మేధావులైనా సరే, వాళ్ళ ఆలోచన తరంగాల దృష్ట్యా వాళ్ళు ఉన్నతంగా ఎదగడం జరిగింది. కేఎఫ్సి చికెన్ 70 ఏళ్లకు తను కేఎఫ్సి చికెన్ స్టార్ట్ చేశాడు. ముందు ఎన్నో బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయాడు. ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఉన్నాడు. అంటే నీ మైండ్ ఎప్పుడైతే బిజినెస్ పైన ఆలోచన ఉంటుందో, లేదా నీ మైండ్ ఎప్పుడు డబ్బు పైన ఆలోచన ఉంటుందో అప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది. చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటాయి, ఆచరిస్తే అవే ఆయుధాలుగా మారుతాయి. అంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే మన జీవితం. యద్భావం తద్భవతి, ఇది కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆ గీత నుంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి ఆచరించి చూడు, అది ఎలా ఉంటుందో, మీ అనుభవాలు ఎలా ఉంటాయో ఒక్కసారి నా యొక్క సబ్జెక్ట్ ఫాలో కండి. మీరు ఎలా ఉన్నత శిఖరాలకు ఎదగాలో చెప్పడం జరుగుతుంది. బాయ్. థ్యాంక్ యూ యూనివర్స్.